హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా పాడ్వ్యూ. ఇవాళ మనతో ఉన్నది 2003లో టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి 2003 నుంచి 2023 మధ్యలో 7 ఎలక్షన్లు గెలిచి హెల్త్ మరియు ఫైనాన్స్ లాంటి కీ పోర్ట్ఫోలియోస్లో స్టేట్ మినిస్టర్గా పనిచేసి తెలంగాణ మూవ్మెంట్లో ఒక కీలక పాత్ర వహించిన ప్రస్తుత ఎంపీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి మిస్టర్ ఈటెల రాజేందర్. నమస్తే సార్, హౌ ఆర్ యూ? సార్, ఇప్పుడు తెలంగాణలో జరిగే పొలిటికల్ డిస్కషన్స్ అండ్ ఈవెంట్స్లోకి వెళ్ళే ముందు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద యంగ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, మా జనరేషన్ వాళ్ళకి, టు నో అ లిటిల్ బిట్ అబౌట్ యూ యాజ్ అ మ్యాన్, యాజ్ అన్ ఇండివిజువల్. మీ పుట్టినప్పటి నుంచి వాట్ వాజ్ యువర్ జర్నీ లైక్? వాట్ వాజ్ యువర్ స్టూడెంట్ పాలిటిక్స్ జర్నీ లైక్? ఈవెన్చువలీ మీ 2003లో ఎప్పుడైతే పార్టీ జాయిన్ అయ్యారో ఎర్లీ లైఫ్ గురించి కొంచెం మాకు చెప్తే వీ విల్ గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ సో విల్ ది ఆడియన్స్ అబౌట్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేవలం మార్కుల ఓరియంటేషన్, చదువు, క్యారియర్ అనేటువంటి ఎంప్లాయ్మెంట్ అనే పద్ధతి కాకుండా విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రాపంచిక దృక్పథాన్ని అలవాటు చేసుకునేటువంటి పద్ధతి ఉండాలి. సమాజం పట్ల ఒక సునిశ్చితమైన పరిశీలన కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వాటి మీద విద్యార్థిగా స్పందించే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉంటేనే ఆ మనిషి సమగ్రంగా అభివృద్ధి చెందినట్టుగా లెక్క. ఇవాళ మేము చూస్తూ ఉంటాం, పిల్లలు నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, లేకపోతే ఇంకో కాలేజీలలో వాళ్ళకు ఆటలు కూడా ఉండవు. అంటే 16 గంటలు 18 గంటలు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకైనా చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక మషీన్ లాగా. అందువల్ల నేను విద్యార్థి నాయకుడిగా ఇచ్చే సలహా ఏంటంటే, విద్యార్థులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే సెల్ ఫోన్ చూడడం కాదు, లేకపోతే కంప్యూటర్ల మీద ఆడుకోవడం కాదు, సినిమా చూడడం కాదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే సామాజిక దృక్పథం, ప్రాపంచిక దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం, మానవ సంబంధాల పట్ల ఒక ఒపీనియన్ రావడం, ఇవన్నీ కలగలిసి ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా, చదువుకున్న వాళ్ళుగా ఈ దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ చదువుకున్న వాళ్ళంతా కూడా ఉద్యోగాలు అనే కాన్సెప్ట్ కూడా తప్పైపోయింది. ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఉండేవి. ఇవాళ 97% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఆ ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ కంప్యూటరైజేషను ఇవన్నీ వచ్చిన తర్వాత, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత మనిషి యొక్క శ్రమను తగ్గిస్తూ, మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తూ 10 మంది చేసే పని ఒక మిషన్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సైడ్ కూడా సింక్ అయిపోతా ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నీ కాళ్ళ మీద నువ్వు బతికి నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తావో అట్లాంటి దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం జరగాలి. ఇవాళ సమాజపరంగా కూడా ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయంటే, వాళ్ళు గరీబోళ్ళు అయిన తర్వాత నీకు రేషన్ కార్డు ఇస్తాం, నీకు హెల్త్ కార్డు ఇస్తాం, నీకు ఏదో భృతి ఇస్తాం అనే పద్ధతి కాకుండా, ప్రభుత్వాలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, జ్ఞానాన్ని, ముందుకు పోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను కూడా సమకూర్చగలిగే పరిస్థితి ఉంటేనే ఇవాళ ఈ యూత్, ఇవాళ ఏదైతే విద్యార్థులు యూత్ అంటున్నామో సరైన పద్ధతిలో జరిగే ఆస్కారం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే, ఏ సమాజం అయితే ఈ మానవ శక్తిని సంపూర్ణంగా వాడుకోదు, వాళ్ళ సర్వీసెస్ వాడుకోదు, ఆ సమాజం బాగుపడే ఆస్కారం లేదు. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ తెలంగాణలో 30-40 lakhs ఇవాళ పీజీలు చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ అంతా కూడా ఉద్యోగాల కోసం 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసినట్టు చదువుకొని ఇలా వాళ్ళు నిరాశకు గురవుతున్నారు. ఇవి నేను చూస్తున్నాం, ఎగ్జామ్స్ పడ్డాయి, ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డ 11,000 ఉద్యోగాల కోసం, పడ్డ 500 ఉద్యోగాల కోసం 10 ఏళ్ళుగా పెళ్ళైన తర్వాత పిల్లల్ని వేసుకొని కూడా లైబ్రరీ పోయి చదువుకునేటువంటి దీనావస్థను చూస్తూ ఉంటే, వాళ్ళు మేము అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి అంటే, ఈ 30 లక్షల మందిలో ఉద్యోగాలు వచ్చేది కేవలం 11,000, ఇంకొక 1000 ఉద్యోగాలు 12,000 13,000 వస్తాయి తప్ప అంతకంటే వచ్చే మిగతా 29 లక్షలు ఏం చేస్తారు? వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధ అట్లే మిగిలి ఉంటుంది. అందువల్ల ఇవాళ ఉన్న ప్రభుత్వం మేము చూస్తూ ఉన్నాం, కనీసం ఆ 12-13,000 ఉద్యోగాల కోసం కూడా వాళ్ళు కోరిన డిమాండ్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల జ్ఞానోదయం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఈ ఉద్యోగాలు వచ్చినా కూడా నేను కొట్లాడాల్సిందే, డేట్లు తెచ్చుకోవాల్సిందే, ఉద్యోగాల్లో నియామకం జరగాల్సిందే, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నిరాశ చెందకుండా
ఇది మాత్రమే లోకం అన్నట్టుగా, ఇది మాత్రమే జీవితం అన్నట్టుగా కాకుండా నువ్వు ఎట్లా బతకగలుగుతావో ఆ అన్వేషణ మొదలు కావాలని, అటువైపు అడుగులు వేయాలని చెప్పి వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఒక ఇంపార్టెంట్ జంక్షన్ మీ లైఫ్లో ఎప్పుడు వచ్చిందంటే, నేను ఒక యాక్టివ్ పొలిటీషియన్ లాగా ఒక రోల్ తీసుకోవాలని మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు. సో లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు నో ఆ డెసిషన్ ఏ రీజన్ వల్ల మీరు తీసుకున్నారు అండ్ ఆ ట్రాన్సిషన్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మేము వామపక్ష ఉద్యమాలకు దగ్గర ఉండేది. మా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల మీద మేము ఫైట్ చేసేది. మా మెస్ బిల్ల గురించి కావచ్చు, మా హాస్టళ్ళల్లో ఉండేటువంటి వాతావరణం ఇంప్రూవ్మెంట్ గురించి కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకు పాఠ్య పుస్తకాలు కావచ్చు, మాకు వచ్చే స్కాలర్షిప్లు కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఉండొచ్చు. కానీ మళ్ళీ మేము వ్యాపారం మా జీవితంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు, తెలంగాణ ఉద్యమం అనేది ఒక రాజకీయ పరమైనది కాకుండా ఇక్కడి ప్రజల యొక్క చిరకాల కోరిక కాబట్టి, యాస్పిరేషన్ కాబట్టి, దానికోసం 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేక మంది చనిపోయినరు. 1969లో అనేక మంది, వందల మంది చనిపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి మళ్ళీ మూడో తరం ఆ ఉద్యమాన్ని చేపడుతున్నప్పుడు, అది కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలైనప్పుడు మేమందరం ఆ తెలంగాణ ప్రజల యాస్పిరేషన్ ఫుల్ఫిల్ చేయడంలో మా పాత్ర కూడా ఉండాలని చెప్పి మేము దాంట్లో జాయిన్ అయినాం. అట్లా జాయిన్ అయినాం. తెలంగాణ ఉద్యమం వల్ల జాయిన్ అయినాం తప్ప ఒక ఎమ్మెల్యే కావాలనో, ఒక ఎంపీ కావాలనో, లీడర్ కావాలనో దాంతో జాయిన్ కాలే వాస్తవం. ఆ క్రమంలో అనివార్యంగా మేము ఎమ్మెల్యేలమైనాం, ఆ క్రమంలో అనివార్యంగా ఇలా మంత్రులమైనాం, ఇలా ఎంపీలమైనాం తప్ప మేముగా ఈ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యడం కాదు వాస్తవం. సో మీరు తెలంగాణ మూవ్మెంట్ గురించి ఎనీవే మాట్లాడారు కాబట్టి సార్, మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వాజ్ ఆల్ అబౌట్ తెలంగాణ మూవ్మెంట్. అంటే 2nd of June 2014 ఎప్పుడైతే అఫీషియలీ డిక్లేర్ అయిందో స్టేట్హుడ్, అప్పటి వరకు 2003 నుంచి 2014 వరకు హౌ వాజ్ ద జర్నీ? అండ్ అక్కడ ఒక ట్విస్ట్తోని ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ ద మూవ్మెంట్. చాలామంది పోస్ట్ దట్, అంటే దాని తర్వాత పవర్లోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దే వాజ్ దిస్ హ్యూజ్ నెగటివ్ విచ్ సెడ్ ఎవరెవరు సపోర్ట్ అయితే తెలంగాణ మూవ్మెంట్లో తీసుకున్నారో వాళ్ళని సైడ్ లైన్ చేయడం కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ జరిగింది అని. మీ రోల్ తెలంగాణ మూవ్మెంట్ గురించి కొంచెం మాట్లాడుతూ దీని మీద మీ పర్స్పెక్టివ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా కేసీఆర్ గారి ఆలోచన తక్కువ ఉందని అనను, అవగాహన తక్కువ ఉందని కూడా అనను, లేదా అనుభవం తక్కువ ఉందని కూడా అనలేను. అనుభవం ఉంది, ఆయనకు అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో వరిగల్ల గుర్రాన్ని తిరుగు రోగం అన్నట్టుగా అన్నీ తానే చెప్పి తానే ఆ గుంతలు పడ్డాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యమ పార్టీగా అధికారానికి వచ్చినటువంటి అస్సాం గణపరిషత్, ప్రఫుల్ల కుమార్ మహాంత కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఏ పార్టీలు అయితే ఉద్యమాల ద్వారా అధికారానికి వచ్చినాయో, అంటే ఆశయాన్ని సాధించి అధికారానికి వచ్చినాయో ఆ పార్టీని నిలదొక్కోలేకపోయినాయని చెప్పారు. దానికి కారణాలు కూడా వారే చెప్పేది. ఇక్కడ 2014 వరకు సరే అన్ని వర్గాల ప్రజల అండదండలతో, అన్ని వర్గాల ప్రజల త్యాగాల పునాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఏమైపోయిందంటే, ఒకసారి యూటర్న్ తీసుకొని ఇది నేనే సాధించిన, ఇక దీనికి దేవదూత నేనే అన్నట్టుగా, నా కుటుంబమే దీనికి అంత కారణం అన్నట్టుగా తన సహచరులను అందరూ కూడా ఉద్యమంలో మర్చిపోయిండు, ఉద్యమంలో వెళ్ళిపోయినట్టు ఒక అర్థం ఉంది. కానీ ఆశయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకో వారికి ఆ స్వార్థ బుద్ధి పెరిగిపోయి తన సహచరులను కూడా నమ్మకుండా, తనతో పాటు 14 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా నమ్మకుండా, అనుమానపడి ఇవాళ తాను వాళ్ళని మనుషుల్లా కూడా చూడకుండా గంజిలీగలుగా తీసేసే పద్ధతి అయితే ఉందో, సర్వం నేనే అనేటువంటి భావన, ప్రజాస్వామ్యం ఎక్కడిది ఇంకా నేనే అనేటువంటి ఒక అహంకారం, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతున్నటువంటి ఒక భావన, ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు నన్ను ఎవరు కదిలించలేనటువంటి ఒక అతి విశ్వాసం అయితే ఉందో, ఇవన్నీ కలగలిసి కొంప ముంచినాయి. ఇవాళ అర్థమవుతుంది ఎవరికి అహంకారం. ఇంకా ఇక్కడనే కొంత వచ్చింది, కానీ ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనం చూస్తూ ఉన్నాం. అహంకారం ఎవరికి మంచిది కాదనేది, రాచరికపు పద్ధతులు మంచిది కాదనేది, ప్రజలకు దగ్గరున్నంత వరకే ప్రజల ఆశీర్వాదం ఉంటుందని, మంచి చేస్తేనే గౌరవిస్తారని, గుర్తిస్తారని, మళ్ళీ అధికారం వస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ చెప్పింది, ఇక్కడ కూడా చెప్పింది. అంటే యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఆన్సర్ చేసేసిన. చాలామంది ఏమంటున్నారంటే అహంకారం ఇస్ ద వన్ సింగిల్ రీజన్ వై ద పార్టీ వెంట్ అవుట్ ఆఫ్ పవర్ ఇన్ 2023 అని చెప్పి.
ఈ సైడ్ లైనింగ్ అనేది ఏ లెవెల్ వరకు వచ్చిందంటే సార్, తెలంగాణ స్టేట్హుడ్ వచ్చిన తర్వాత ఓయూలో కాలు పెట్టినంత వరకు వచ్చింది. కానీ మీరు అదే పార్టీలో వండుకుంటూ మల్టిపుల్ టైమ్స్ మీరు యాజ్ అ లీడర్ వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ ఇంటరాక్ట్ కావడం కానీ జరిగింది. ఈ డిఫరెన్స్ ఎందుకు? అంటే ఒక ఈటెల రాజేందర్ లాంటి నేత ఓయూ ఎందుకు ఎంటర్ కాగలిగారు ఆ టైంలో? అట్ ద సేమ్ టైం తెలంగాణ యాజిటేషన్ని నేను కొనసాగించిన అన్న లీడర్లా ఉన్న కేసీఆర్ ఆయన ఎందుకు ఎంటర్ కాలేకపోయినా? ఈ డిఫరెన్స్ ఎందుకు మీ ప్రకారం? అంటే యాక్చువల్గా ఇక ఆయన భాషలో చెప్పాలంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. అవసరం ఉన్నంత వరకు మంచిగా వాడుకుంటాడు, అవసరం అయిన తర్వాత ఎవరినైనా తన్నుతాడనేటువంటి భావన ఉంది కదా. ఇవాళ మాకు 2001లో కట్టినే ఉన్నాం, 2014లో కట్టినే ఉన్నాం, 2024 కూడా కట్టినే ఉన్నాం మేము. అంటే మేము ఎక్కడ డివేట్ కాలే. మా ఎజెండా, మా ఆశయం, మా పద్ధతులన్నీ కూడా అట్లా. ఉద్యమంలో ఉన్నాడు మేము క్యాంపస్లో పోగలిగినాం, మంత్రిగా ఉన్నాడు కూడా పోగలిగినాం మేము. ఇవాళ కూడా మళ్ళీ మేము పోగలుగుతాం. మేము అర్థం ఏంటంటే మేము వాళ్ళతో ఉన్నాం. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను మంత్రిని 2014లో నేను ఆర్థిక మంత్రిని మీకు తెలుసు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండు. వాళ్ళు పాపం మురికి పని చేసేవాళ్ళు. ఆనాడు 8,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళంతా కూడా అణగారిన వర్గాల కుటుంబాలు మాత్రమే. వాళ్ళు మీకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ మాన్యువల్లను మునుగవు, ఆ పని చేయలేవు. వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం కోరిండ్రు? మేము పేదవాళ్ళము, మేము 45 ఏళ్ళకే ముసలి వాళ్ళం అయిపోయి చచ్చిపోతున్నాము, మా కుటుంబాలను కూడా రోడ్ల మీద పడతా ఉన్నాయి, మాకు సొంత ఇల్లు లేవు, మేము ఇంత మురికి పని చేస్తూ ఉన్నాం కదా, మాకు జీతభత్యాలు పెంచమని కోరిండండి వాళ్ళు. ఎందుకు అంటే మా ముఖ్యమంత్రి కదా, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయట కదా, మేము సారు పెట్టించిన సంఘమే కదా, సారు పెంచిన సంఘమే కదా, సారు అంతకుముందు ఇచ్చిన ఉపన్యాసాలన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. మీకు ఇల్లు కట్టిస్తా, మీకు జీతాలు పెంచుతా, మీరే ఇట్లా అని చెప్పిన అన్నీ కూడా నమ్మి ఉద్యమం చేశాడు. చేస్తే 1,700 మంది కార్మికులని ఒకటే కలంపొడితో తీసేసిన నాడు నేను ఆర్థిక మంత్రిని, నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళ సమస్య పరిష్కరించాలి వాస్తవం. కానీ నేను పోయి అడిగిన ముఖ్యమంత్రి గారిని, ఈ సమస్య పరిష్కరించడం తప్ప వాళ్ళ బతుకు మీద దెబ్బ కొట్టకండి అంటే నథింగ్ డూయింగ్ అని చెప్పిండ్రు. ఆనాడు నేను 1,700 మంది కార్మికుల పక్షాన వాళ్ళ మీటింగ్ పోయి అష్యూరెన్స్ ఇచ్చాను. అంటే ఆయన వద్దన్న తర్వాత కూడా మీరు అష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నా మంత్రి పదవి కంటే కూడా ఆ మురికిలో పనిచేసే అణగారిన వర్గాల 1,700 మంది జీవితాలు నాకు ముఖ్యం అనుకున్నా కాబట్టి నేను పోయించాను. అట్లనే ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఆఫీసులు బంద్ అయినా అది ఇంపాక్ట్ లేదు, ఇంకేం బంద్ అయినా ఇంపాక్ట్ లేదు. ఆర్టీసీ బస్సు బంద్ అయితేనే బంద్ లెక్క. అప్పుడు పాపం చిన్న జీతగాళ్ళు అయినా వాళ్ళు ఆర్టీసీ కార్మికులు చిన్న జీతగాళ్ళే అయినప్పటికీ కూడా పాపం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి 30-40 రోజుల పాటు యజమాన్యాలు ఉద్యోగాన్ని తొలగిస్తా అని చెప్పినప్పటికీ, ప్రజలు అప్పుడు దసరా పండుగ ఉందని తెలిసినప్పటికీ, దసరాకే ఆర్టీసీ కింద ఆదాయం వస్తుందని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆర్టీసీ ఆదాయాన్ని పనంగా పెట్టి, వాళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టి వాళ్ళు సమ్మె చేసిండ్రు. సమ్మె చేస్తే అంటే సకల జనులు సమ్మె చేసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిండ్రు. వాళ్ళ జీతభత్యాల కోసం చేయలే, వాళ్ళ మూవ్మెంట్ని సపోర్ట్ చేద్దామని చేసిండ్రు. అట్లాంటి వాళ్ళని సమ్మె చేస్తే అశ్వత్థామరెడ్డి వల్లనే ఈ ఆర్టీసీ కొంప మునుగుతుంది, ఈయన రాజీనామా చేయించు నెంబర్ 1. ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండడం వల్లనే నాశనం అయిపోతున్నాయి నెంబర్ 2. అంటే అశ్వత్థామ రాజీనామా చేసిండు, కార్మిక సంఘాలు రద్దు చేసుకున్నారు, 39 మంది చనిపోయిందండి కార్మికులు. గానాడ మేం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండడం మేము. మాకు చాలా రకాల మాట్లాడండు. కొంతమంది విధవలు మా దాంట్లో ఉంటారు, సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే మేము పదవుల కోసం పెదవులు మూసినడం కాదని, మేము ఎల్లవేళలా ప్రజలతో ఉన్నాం, ప్రజల ఉద్యమాలతో ఉన్నాం, న్యాయం ధర్మం కోసం ఉన్నాం తప్ప మాకు మేముగా రక్షించుకునే దాంట్లో ఎప్పుడు లేము అని. మేము ఎదుర్కొన్న బాధలు, మేము పడ్డ అవమానాలు ఇవన్నీ కూడా మా కోసం పడ్డే కాదు. మాకేదో 10 ఎకరాల భూమి అలకేట్ చేయండి, లేకపోతే మాకు ఇంకో ఏదో పని చేసి పెట్టండి, మాకు 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వండి అనే గొడవ కాదు మా గొడవ అంతా మున్సిపల్ కార్మికుల జీవితాలతో గొడవ. మా గొడవ అంతా ఇవాళ మా ఆర్టీసీ కార్మికుల గొడవ. మా గొడవ అంతా ఈ ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు, సెకండ్ ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి, విఆర్ఏ, విఆర్ఓ ఒక్కరు కాదు, గ్రాస్ రూట్ లెవెల్ అందరూ బాధలు పడ్డారు ఇక్కడ. మా బాధ అట్లా.
సార్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు పార్టీ చేంజ్ అయ్యే డెసిషన్. ఇప్పుడు చాలాసార్లు మీరు చాలా ఇంటర్వ్యూస్లో గత కొన్ని నెలలు సంవత్సరాలుగా మీరు ఆల్రెడీ చాలాసార్లు వివరించారు ఎందుకు మీ పార్టీ వదిలారో ఏమైంది అని చెప్పి. దాని మీద కొంచెం మాట్లాడుతూ వాట్ ఐ వాంట్ టు నో ఇస్ వై డిడ్ యూ పిక్ బీజేపీ? అవుట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ అవైలబుల్ బీజేపీ అనే పార్టీని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఆ డెసిషన్ వెనకాల మీ రీజన్ ఏంటి, మీ విజన్ ఏంటి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ టర్మ్స్? వాస్తవంగా పార్టీలుగా ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ, ఇట్లా రకాల అనేక పార్టీలు ఉంటాయి. జనరల్గా ఇప్పుడు ఈ లెఫ్టిస్టులు అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉన్నది. పశ్చిమ బెంగాల్ లెఫ్టిస్ట్ పార్టీ. ఏం పని చేయాలి వాళ్ళు? పేదోళ్ళకి ఇల్లు కట్టియాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచాలి, బెంగాల్లో ఆర్థిక స్థితి మంచిగా చేయాలి, మంచి జీవితాన్ని ప్రసాదించాలి, ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలి, దేశంలో ఒక గొప్ప బెంగాల్ రాష్ట్రంగా ఎదగాలి. సిపిఎం పార్టీ చేయాలి. ఏం చేసింది అనేది నేను దాని లోతులకు పోను. వారేం చేసిండ్రు, ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు లోతులకు అంటే చేయాల్సిన మనకి ఇవే. కమ్యూనిస్టు పార్టీగా ఉన్నప్పటికి కూడా చేయాల్సిన పని మాత్రం ఇదే. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీ కూడా చేయాల్సిన పని అదే. భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఏం చెప్తున్నాడు? 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన అంటున్నాడు. 4 కోట్ల పేదలకి సొంత ఇంటికలు నెరవేర్చిన అంటాడు. నా గతుకులతో ఉండేటువంటి నా రోడ్లలో ఇలా వేల లక్షల కోట్లు పెట్టి మంచి నేషనల్ హైవేస్ వేసిన అంటాడు. నా పిల్లలకి మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇచ్చి దాన్ని ఆచరించి లక్షలాది మంది చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించిన అంటాడు మోడీ. అంటే ఇవాళ 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చిందని చెప్తాడు. ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి మోడీ అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ హిందుత్వ ఇవన్నీ లేవు. ఇక్కడ కమ్యూనిజంలో అక్కడ మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరంగా లేవు. సమానత్వం అక్కడ కూడా రాలే, దోపిడీ పోలే. కమ్యూనిస్ట్ పార్టీ 35 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మోడీ గారు 10 సంవత్సరాలన్నా కూడా వీటి మీద దృష్టి పెట్టింది తప్ప ఇవాళ మతం అనేటువంటి విద్వేషాలు తెచ్చే ప్రయత్నం చేయలే. అవును, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేము అందరి వాళ్ళం, అందరూ కలుపుకుపోయే వాళ్ళం, గంగా అంటే అన్నీ పోయి వాళ్ళు ఎట్లా కలిపితే అని అంటున్నారు. ఏం చేసిండ్రు వీళ్ళు? ఎందుకు ఇలా ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఇవాళ మళ్ళీ మన మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత పేదలకి కడుపు నిండా అన్నమన్న పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పనికి ఆహార పథకం అంటారు దాన్ని. గ్రామీణ భాషలో చెప్పాలంటే పనికి ఆహార పథకం తెచ్చి పని ఎంత జరుగుతుందని ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఇంత డబ్బు చేతికి వచ్చి వాళ్ళు ఇంత అన్నం తినాలనేటువంటి కాన్సెప్ట్ తెచ్చిండ్రు. మొన్న మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత నానమ్మ పెట్టింది, వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు పెట్టిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే పేదరిక నిర్మూలన అని స్లోగన్ పెట్టిండు. అంటే 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల పైబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ మాది, అనగానే వర్గాల పార్టీ మాది గిరిజనుల కోసమే ఉన్న పార్టీ, హరిజనుల కోసమే ఉన్న పార్టీ అని చెప్పిన పార్టీ ఎందుకు ఇలా 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేదరికం ఎజెండా పెట్టుకున్నది, మేనిఫెస్టో పెడుతుంది? వాళ్ళు ఆలోచించుకోవాలి. అందువల్ల నేను ఏమనుకున్నా అంటే ఇవాళ ఉన్నంతలో ఇలా ప్రజల యొక్క నిజమైన అవసరాలను గుర్తించడమే కాకుండా ప్రజల సాంప్రదాయాలను గౌరవించడమే కాకుండా భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్న మోడీ గారి పార్టీలో ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. బేసిక్గా మీకు ఏమంటున్నారంటే కోర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డే టు డే ఒక సిటిజన్కి హర్డిల్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేస్తున్నారు కాబట్టి యూ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. Sir, next question comes down to the political journey of BJP Telangana in the past few years. GHMC elections తర్వాత బైపోల్స్ జరిగినాయి, మీ ఘన విజయం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక వేవ్ వచ్చింది పార్టీకి. చాలామంది మీడియాలో కానీ పొలిటికల్ కామెంటేటర్స్ కానీ దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ బీజేపీ ఈజ్ నౌ ద ప్రిన్సిపల్ opposition state in the party in the state. కానీ ఆఫ్టర్ దాట్ there was a brief gap which left a vacuum for the Congress party to enter once again. ఇప్పుడు చూసుకుంటే లోక్సభ ఎలక్షన్స్లో 8 ఎంపీలు గెలిచారు, బీఆర్ఎస్ ఇస్ లిమిటెడ్ టు 0. మళ్ళీ ఆ ఒక వేవ్ అనేది వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ కనిపిస్తుంది మాకు. కానీ దేర్ ఇస్ దిస్ వన్ క్వశ్చన్ ఇన్ ద జర్నలిస్టిక్ సర్కిల్స్ విచ్ సెస్ ఈ హాట్ అండ్ కోల్డ్ అప్రోచ్ అనేది ఇంటెన్షనలా? ఐ మీన్ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్?
అండ్ మీ ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి? అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏదైతే పార్టీ ట్రాజెక్టరీ ఉందో, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద పార్టీ? 2028లో పవర్లోకి వచ్చే విజన్తో పనిచేస్తూ ఉంటే ఏమేమి చెయ్యాలి? అట్ ద సేమ్ టైమ్ వేర్ డూ యూ థింక్ దిస్ ఇస్ గోయింగ్? యాక్చువల్గా మా ప్రధానమంత్రి గారు కానీ, మా కేంద్ర పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అమిత్ షా గారు కానీ 2023లోనే అధికారం రావాలనేటువంటి ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేసిండ్రు. ఇవన్నీ చెప్తే ఇప్పుడు స్వయంగా మంత్రులనే 2 పార్లమెంట్లకి 3 పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేసిండ్రు. చేసి పాపం మంత్రి వచ్చిపోయిన అనేక రకాల పనులు అయిపోయింది. మాకు ఎక్కడ చిన్న అదైందంటే, ఎక్కడో కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే విష ప్రచారం కానీ, దానికి తోడుగా జరిగినటువంటి ఈ కుంభకోణాలలో లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేయలేని భావన, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ చేయకపోయిందా అనే భావన అవుతుంది. ఇవన్నీ నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో చెమట వడిపి వాళ్ళు ప్లాన్ వేసి గెలిచినది కాదు. విపరీతమైనటువంటి అన్రెస్ట్, విపరీతమైనటువంటి దేశం ఆ ప్రభుత్వం మీద ఉండే కాబట్టి ఎట్లాగూ గద్దె దించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్న ప్రజానీకానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు నరేషన్ బిల్డప్ చేయడంలో సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళకు ఆ రిజల్ట్ వచ్చింది. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇట్ వాజ్ అన్ యాంటీ టీఆర్ఎస్ ఓట్ బీఆర్ఎస్. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవలే, కేసీఆర్ ఓడిపోయింది కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ గెలవలే. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇవాళ 6 నెలలు గడిచిపోయింది. అతి తొందరగా ప్రజాక్షేత్రంలో పలచబడ్డ ప్రభుత్వం ఎవరంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మా నిరుద్యోగ యువత మీరు చూస్తున్న 35-40 లక్షల మంది ఇలా ఎట్లా తిడుతున్నారు, ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత ఆక్రోశిస్తుందో చెప్పండి. 6 నెలలకే నువ్వు ఏ సెక్షన్లో కాదు నుంచి మహిళలు అవునా 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు, ఇస్తలేడు కదా. 2,500 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పింది, ఇస్తలేడు కదా. నిరుద్యోగ బిడ్డలకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పింది, ఇస్తలేడు కదా. 2,000 పెన్షన్ జాగాలో 4,000 రూపాయలు ఇస్తానని ఇస్తలేడు కదా. ఇవన్నీ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడపిల్లలు చదువుకుంటలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఒక్కటి కాదు గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదు. గుండు 0. అంటే గాడిదగుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చూసినావా, అదంతా ఆయనకే వర్తిస్తుంది. ఇప్పుడు గాడిదగుడ్డు ఆయనే పట్టుకొని తిరగాలి. నేను ఇచ్చిన హామీలు ఏమీ లేవు, నా 6 గ్యారంటీలు ఒక ఫార్సు, నా 66 హామీలు ఒక ఫార్సు, 420 రకాల పనులు చేయగలిగే సత్తా నాకు లేదు అని ఇలా చేస్తూ ఒక్క రుణమాఫీ చేయడానికి, రైతాంగ రుణమాఫీ చేయడానికి తన మీద నమ్మకం కోల్పోతే భగవంతుని మీద ఒట్టేసి చెప్తున్నాడు ఇలా తెలంగాణ సమాజానికి. ఇలా మొత్తం ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని చెరబట్టి ఏదన్నా చేసి మొత్తం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు బిల్లులు ఇవ్వకుండా, పైసలు ఇవ్వకుండా ఇలా అన్నిటి బిగబట్టి మొత్తం అప్పంతా ఒకసారి మనకు సంవత్సరానికి ఒకసారి ఫిక్స్ అవుతుంది అప్పు గింత అని. ఇలా మన ఎఫ్ఆర్బిఎం రుణం దాన్ని కూడా ఒకేసారి డ్రా చేసి ఇచ్చి కొన్ని ఇచ్చినా అనిపించే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఒక 2 నెలలకే తెలిసిపోతుంది. ఇవన్నీ ఒక ఎవ్రీ మంత్ మనకు ఒక జీతం వస్తుంది. జీతం వస్తే ఒకసారి ఖర్చు పెట్టుకోము. మనకు గీ ఫస్ట్ వీక్లో ఖర్చు వస్తుంది, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు ఇట్లా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదో నేను ఇచ్చిన హామీని అమలు చేసుకొని ఒక్కటన్నా అమలు చేసి అనిపించుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. నాకు తెలిసి అది కూడా ఆయనకు సాధ్యమవుతుందా కాదా తెలియదు. కానీ ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా ఆయనకు లేదని తెలిసిపోయింది. ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయనకు ఇప్పుడు మంత్రి పని చేసినటువంటి అనుభవం లేదు. నాకు తెలిసి ఇప్పుడు సీనియర్ల యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నానటువంటి భావన కూడా లేదు. ఏమైనా పోలీసులను వాడుకుంటుండు. ఆ హైకమాండ్కి మాత్రం వాళ్ళకు గుడ్ లుక్స్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జాతీయ లెవెల్లో వాళ్ళకి ఎక్కడ ఫుటేజ్ లేదు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకైనా వనరులో అదో ఇది మంచో చెడో చూసుకుంటున్నారు కావచ్చు, అట్లా నడుతుంది తప్ప ఇప్పటి వరకు తెలంగాణ ప్రజానీకంలో ఒకటే ఒక అభిప్రాయం ఏర్పడ్డది, తప్పు చేసినాం అనే భావన మాత్రం, వీళ్ళంతా గొప్పోడు కానట్టుంది కదా అనే భావన మాత్రం వచ్చింది. అది వాళ్ళకి అంగీకరించారు. అధికారం ఉన్నవాడికి ఏంటంటే ఆహా ఓహో, కేసీఆర్ కూడా గట్టినే ఉండే. కేసీఆర్ దగ్గర కూడా నువ్వు నీ అంత ఇది లేడు, నువ్వు పనిలో కనెక్ట్ అయిపోయినావు, నువ్వు ఒకసారి ఉపన్యాసం ఎత్తి ఇట్లా అవుతుంది, నువ్వు ఒకసారి బయటికి వెళ్తే ఇట్లా అవుతుంది అని చెప్పిండ్రు. ఆయన కూడా గదే సలహా ఇస్తాడు. నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈయన రావాలని చెప్పి అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు
మీకు ఇదొస్తుందని అదొస్తుందని చెప్పి ఏదైతే వాళ్ళు సపోర్ట్ చేసిండో ఇప్పుడు వాళ్ళంతా నాలుగు ఖర్చుకుంటున్నారు కానీ భావిస్తున్నా. ఇంతేందుకు మా స్వయంగా మా కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అవుతా అనుకుంటూ, మంత్రి అవుతా అనుకుంటూ, చక్రం తిప్పగలిగే స్థాయికి వస్తారు అనుకుంటున్నాడు. కానీ నాకు తెలిసి ఇప్పుడు మా కోదండరామ్ గారికి కూడా వీళ్ళు పోయి పాప సమస్య చెప్పుకుంటే ఆయన తీసుకుపోగలిగే, ఆయన కన్విన్స్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నట్టుగా నేనైతే భావించట్లేదు. సార్, ఒక సైడ్ ఏమో హామీల ఆస్పెక్ట్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో దేర్ ఇస్ దిస్ హ్యూజ్ నెగటివ్. సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఉండాల్సినంత కంట్రోల్ ఆయన సొంత మినిస్టర్స్ మీద, ఆయన సొంత గవర్నెన్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద లేదా? ఎందుకంటే చాలా విషయాలు ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ ఎట్సెట్రా డీలే అవుతూ వచ్చాయి. ఇంతకుముందు 37 మంది లిస్ట్ ఆల్రెడీ మార్చిలో అనౌన్స్ అయినప్పటికీ మళ్ళీ కొత్త లిస్ట్ చేస్తారా, లేకపోతే జియోలో ఇప్పుడు చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు బయట నుంచి మీరు చూస్తుంటే కంట్రోల్ ఆయన సొంత గవర్నమెంట్ మీద ఉందనిపిస్తుందా, లేకపోతే ఇంటర్నల్లీ ఇప్పుడు కూడా అవుట్ సైడ్ అలాగా? నేను ఒక మాట, నాకు అదంతా డెప్త్కు పోయి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ వారికంటే అనేక సంవత్సరాలుగా మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, వారికంటే అనేక రకాల సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి బై బర్త్ నుంచే మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా కుటుంబాలే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. న్యాచురల్గా డిప్యూటీ సీఎంలు చేసిన ఉన్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే అలా ఉన్నవాళ్ళు చాలామంది వీరికంటే సీనియర్లు ఉన్నారు. కాబట్టి నువ్వు నాకు చెప్పేది అనే భావన ఉంటుంటుంది. అందుకని ఎవరి మంత్రిత్వ శాఖ వాళ్ళే, ఎవరి పని వాళ్ళే. మరి సమన్వయం ఉందా నాకు తెలియదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎట్లుంటుంది వీళ్ళ పని విధానం అనేది. ఇప్పుడు మేమున్నాం, జనరల్గా మేము మంత్రులుగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏదైనా మీటింగ్లో ఉంటే ఫోన్ ఆన్సర్ చేయకపోవచ్చు, మళ్ళీ వెంటనే వచ్చి మిస్డ్ కాల్స్ చేస్తూ ఉంటాం. ఈ పిర్జాదిగూడ మున్సిపాలిటీలో 85 నుంచి 90 వరకు కొనుక్కున్న భూముల కట్టుకున్న ఇల్లు కూలగొడుతుంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన. కలెక్టర్ నుంచి ఆన్సర్ రాలే. నేను బట్టి విక్రమార్ గారికి ఫోన్ చేసిన, ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా అని చెప్పి ఫోన్ ఎత్తలే. శ్రీధరబాబు గారు ఆ జిల్లా మంత్రి గారు ఫోన్ చేసిన, ఎత్తలే. రెవెన్యూ మంత్రి గారికి ఫోన్ చేసిన, వారు ఎత్తిండ్రు. నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. అప్పటికే కూలిపోయింది. వారు దొరికే వరకు కూలిపోయింది. వారు నాకు అంటే ఇంత పెద్ద ఇష్యూ, పేదలకు సంబంధించిన ఇల్లు కూలగొట్టే విషయంలో మంత్రి గారికి సమాచారం లేదంటే ఇక ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్టుందో మనకు అర్థం కావాలి. ఎవరి ఆదేశాల మీద ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మంత్రుల దాకా ఉండాలి. మనకి ఇట్లా జరగబోతుంది అని చెప్పి దాని పూర్వపరాలు, దానివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, దాంట్లో నష్టపోయేటువంటి ప్రజలు ఎవరున్నారు, సోయి ఉండాలి కదా. కనీసం ఏం లేదు. అక్కడ కూల్చబడ్డ ఇళ్ళన్నీ కూడా ఎవరికి తెలుసా అండి, నెలకు 500 రూపాయల చొప్పున ఆనాడు ఇన్స్టాల్మెంట్ కట్టి ఒక 30,000 రూపాయలకు కొనుక్కున్న ప్లాట్. అది 100 గజాల ప్లాటు, 80 గజాల ప్లాటు. ఒక గై కూలగొట్టిండు. కట్టిన ఇల్లు కూడా కూలగొట్టిండండి. బాధ అనిపిస్తుంది. కట్టిన ఇల్లు వాళ్ళు ఎవరు అంటే ఈ టైల్స్ వేసేటోళ్ళు, ఈ ప్లంబింగ్ పని చేసేటోడు, బేకరీలో పని చేసేటోడు, కూరగాయలు అమ్ముకుంటోడు. 80 గజాలు, 100 గజాలు, 120 గజాలు కొనుక్కుంటాడు. ఎవరుంటాడని చెప్పండి. బంజారీస్ కాదు కదా. కానీ 500 గజాలు, 1000 గజాలు ఇల్లు కడతారా? ఒక గట్లాంటి పేదల ఇల్లు కూలగొట్టిన వీళ్ళు, గంత దుర్మార్గులు వీళ్ళు. ఆ ఇష్యూ మీద కూడా మీరు రీచ్ కావడానికి ట్రై చేస్తే మీకు రెస్పాన్స్ టైంకి రాలేదు యాజ్ అన్ ఎంపీ. జనరల్గా ఇట్లాంటి పని జరుగుతున్నప్పుడు అంటే కంట్రోల్ లేదు గవర్నమెంట్ అనేది చెప్తున్నా. అంటే కిందోడు ఎవడో చెప్పినట్టున్నది, వాళ్ళ అధికారులు అడిగితే మాకు ప్రెషర్ ఉంది అంటాడు. ఏం ప్రెషర్ అంటే ప్రెషర్ ఉంది అంటాడు. నువ్వు పోయినా బానిసవా అంటే మాట్లాడు, ఆన్సర్ లేదు. అంటే ఒక అధికారి ఒక 30-35 సంవత్సరాల వరకు సర్వీస్లో ఉంటాడండి. ఏ అధికారి అయినా కూడా, ఏ అధికారి అయినా బాధ్యత తీసుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా అని చెప్పి ప్రామిస్ చేస్తారండి. కానీ ఇక్కడ వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయబడ్డ ప్రకారం నడవరు వీళ్ళు. పైనుంచి వెళ్ళి మాజీ ఎమ్మెల్యేనో చోటామోటో నాయకుడో ఇది కూలగొట్టు అనగానే ఆ పోతారా, పోలీసులు చెప్తారు. వాళ్ళు ఎందుకని కూడా అడగారు. వాళ్ళు ఎంఆర్ఓ అడిగింది కదా, ఆర్డీఓ అడిగింది కదా అని చెప్పి వాళ్ళు ఫోర్స్ ఇస్తారు. వాళ్ళకు నీతి లేదు, నాకు జాతి లేదు. పాకిస్తాన్ బార్డర్ కదా పెట్టినట్టుగా మరి ఎవరి కూలగొడుతున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు, సోయి ఉండాలి వాళ్ళకు కూడా. మరి వాళ్ళు కూడా పోలీసు నౌకరీ చేస్తున్నారు, వాళ్ళు కూడా పేదల నుంచి వస్తారు. అదేం లేకుండా అక్కడ కూలగొట్టిపోయింది. కమింగ్ టు కోర్ పొలిటికల్ హార్డ్ కోర్ క్వశ్చన్స్, ఇప్పుడు 2 నెగటివ్స్ నడుస్తున్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రెజెంట్ పొలిటికల్ సినారియో ఇన్ తెలంగాణ. ఒక వింగ్ ఏమంటున్నారంటే, ఒక ఎంటైర్ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ కామెంటేటర్స్, జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఆర్ సేయింగ్ BRS is down and out, the party is never going to rise again, the future is that of BJP in Telangana. And there is another section which says
మన చుట్టుపక్కల ఉన్న ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 3 ఏళ్ల ముందు కాంగ్రెస్ ఎక్కడా లేకుండా ఇప్పుడు పవర్లోకి వచ్చింది. పక్కన చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే 23 నుంచి హీ వెంట్ టు 164. సో ఒక పార్టీ వాళ్ళు గివప్ ఇచ్చే వరకు ఆ పార్టీ ఫినిష్ అయిపోయిందని అనొద్దు అనొక చర్చ నడుస్తుంది. మీ ప్రకారం తెలంగాణ పొలిటికల్ ఫ్యూచర్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కానీ దాంట్లో బీజేపీ రోల్ ఏమి ఉండవు. యాక్చువల్గా ప్రజలకంతా ఏముందంటే వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అనే భావన ఉంది. ఆ భావనని రియలైజ్ చేసుకుని దాన్ని గోలు కొట్టగలిగేటువంటి శక్తి, సత్తా, ప్లాన్ మాకుండాలి. మాకుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఈజ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, వెన్ ఇట్ కమ్స్ టు యోర్ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ అండ్ మీ కాన్స్టిట్యున్సీ ముందుకు కూడా ఈ చర్చ తీసుకెళ్తే ఇప్పుడు బీజేపీ యాజ్ అ నేషనల్ పార్టీ తెలంగాణ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ దెమ్. 8 MPs అక్కడ నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్ ఫ్రెటర్నిటీలో వాట్ ఈస్ ద డిస్కషన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ విల్ బీ గివెన్ టు తెలంగాణ అట్ ద నేషనల్ లెవెల్? పార్టీ పరంగా కానీ మీ కాన్స్టిట్యున్సీ పరంగా కానీ వాట్ ఈస్ యువర్ విజన్ డెవలప్మెంట్ వైజ్? నాట్ ఓన్లీ మల్కాగిరి, నాకు తెలిసి తెలంగాణ టాప్ ప్రయారిటీలో ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓటు షేర్ పెంచుకున్న ఏకైక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. 14% ఉన్న మా ఓటు షేర్ 35-36కి వచ్చిందంటే ఎక్కడ మొత్తం దేశంలో ఎక్కడ మొత్తం గెలుచుకునే దగ్గర కూడా ఇంత షేర్ పెరగలే. అందువల్ల తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పరంగా చేసే పనులు ఏవైతున్నాయో, రైల్వేస్ పరంగా కావచ్చు, నేషనల్ హైవేస్ పరంగా కావచ్చు, లేదా పిఎంజెఫ్ఐ రోడ్ల పరంగా కావచ్చు, ఇతరత్ర ఏ సపోర్ట్ అయినా కూడా సంపూర్ణంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము కూడా దాంట్లో మాకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందనేది సంకుచితమైన చిన్న ఆలోచన మాకు లేదు. మా ఆలోచన, మా పార్టీ ఆలోచన, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వ పరంగా ఎన్ని మార్గాలు ఉంటాయో, ఎన్ని రకాల మాకు డబ్బులు వస్తాయో అవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు బాగు చేసుకునే ప్రయత్నం నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పరంగా డెఫినెట్గా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. సౌత్ ఇండియాకి గేట్ వే తెలంగాణ కాబట్టి డెఫినెట్గా పార్టీ బాగా ఎదగాలని, పెను మార్పులు రావాలని కోరుకుంటుంది కాబట్టి డెఫినెట్గా అవుతుంది. సార్ ఇంకొక నెగటివ్ సోషల్ మీడియా మీద లాస్ట్ 1 వీక్లో మీరు చూసుంటారు, మీడియాలో కూడా వచ్చింది అది చాలా వరకు కవర్ కూడా అయింది. ఇంత క్రిటికల్ రోల్ బీజేపీ ఫ్యూచర్లో ప్లే చేసినప్పుడు ఐ జస్ట్ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్. There are 2 sides to the coin. Some people say, in the future, Mr. Revanth Reddy himself might look at BJP as a prospect. There are people who might say that Mr. Harish Rao might look at BJP as a prospect. In the future, is BJP's plan to go solo and hunt down Telangana alone as a territory? Or will you keep your options open for any other political party aligning with you? ఇక్కడ పొలిటికల్ పార్టీలు అలైన్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. భారతీయ జనతా పార్టీ తన సొంతంగా కాళ్ళ మీదనే రేపు గవర్నమెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మాకు ఏ ప్రభుత్వాన్ని కూల్చే అక్కర కానీ, ఏ ప్రభుత్వంలో చిచ్చిపెట్టే అక్కర మేము ఉన్నోళ్ళం కాదు. కానీ రాజకీయ పరిణామాలు మీరు చూస్తూ ఉంటారు. ఆ పార్టీలో ఇష్టం లేని వాళ్ళు ఇతర పార్టీలో చేరేటువంటి కల్చర్ ఉంటుంది. అది కూడా మాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ప్రకారం నడుస్తుంది తప్ప ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ కోసం రావడానికి ఆలోచిస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా తన సొంత కుంపడి పెట్టుకుంటే మాకు ఆ విషయం తెలియదు. నేను కామెంట్ చేయడం కూడా మంచిగా ఉండదు. కానీ రాజకీయాలు మనం చూస్తుంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనేది అయితే ఇప్పుడు కనబడుతున్నది. నేను దాని మీద కామెంట్ చేయలేను. గాడ్ ఇట్ సార్. నా సెకండ్ లాస్ట్ క్వశ్చన్, మీకు ఒక రీజనల్ పార్టీలో మీరు చాలా టైం స్పెండ్ చేశారు, ఇప్పుడు మీకు నేషనల్ పార్టీలో ఉన్నారు. ప్రాథమికంగా రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి వర్కింగ్ వేస్లో కానీ లేకపోతే లీడర్ లెవెల్లో కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ సో దట్ పబ్లిక్ కెన్ అండర్స్టాండ్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఈచ్ కేస్? యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలలో నాయకుడు ఒకడే ఉంటాడు. ఆ నాయకుడు కనుక సెట్ అయిందనుకో తన పొలిటికల్ క్యారియర్ కానీ తన భవిష్యత్తు కానీ భద్రంగా ఉంటుందనే భావన ఉంటుంది. రెండోది విజిబిలిటీ ఉంటుంది, కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అంటే అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. మూడవది ఏంటంటే ప్రాంతీయ పార్టీకి తప్పకుండా కొంచెం కెపాసిటీ ఉండాలని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తన గెలుపులో పార్టీ గెలుపు ఉంటుంది కాబట్టి, పార్టీ గెలిస్తేనే తన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, తన ఎన్నిక కొట్లాడడం ఎంత ఇంపార్టెంట్ చూస్తారో నిలబడ్డ ప్రతి వ్యక్తిది కూడా అంత సీరియస్ చూస్తారు. అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది. తర్వాత నాయకుడు ఎవరు గెలిచినా తాను గెలిచినట్టు భావిస్తాడు.
ఇది ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. కాబట్టి అక్కడ నొక్కుడు గిక్కుడు అని ఏం చేయడు, కానీ నొక్కుతారు ఎప్పుడు అంటే వాళ్ళ మనగడకు సమస్య వచ్చినప్పుడు మాత్రం నొక్కేస్తారు. ఇక ఎక్కడ దాకా ఎంకరేజ్ చేస్తారంటే మంచి పని చేస్తున్నంత వరకు, ప్రజలలో ఉన్నంత వరకు, మంచి గెలిచేంత వరకు బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తారు. కానీ వీడు మాకంటే ముందుకు పోతున్నాడని మాత్రమే నొక్కేస్తారు, అక్కడ తుంచేస్తారు. అది ప్రాంతీయ పార్టీలో ఉన్న నైజం. జాతీయ పార్టీలో అంటే ఈ ఢిల్లీ తర్వాత ఇక్కడ రిపోర్ట్ల మీద ఆధారపడి అంటే మనకు కంటి కనపడదు, కేవలం రిపోర్ట్ల మీద ఆధారపడి ఉండే ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్ కూడా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కేంద్రంలో. ఏది ఏమైనా కూడా కొంత అంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యే పార్టీ, ఒక్క నాయకుడు ఉండడు, అనేక మంది నాయకులు ఉండడు, మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. ఒక్క దగ్గర పొందిన కాదు, అనేక రకాల నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అక్కడ, నువ్వు రిపోర్ట్ ఇచ్చుకోవాల్సిన అక్కడ, పరిచయం పెంచుకోవాల్సిన అక్కడ అంతా ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలలో ఇంతకాలం ఉండి ఇట్లా జాతీయ పార్టీలో వచ్చిన కొంత సఫకేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎటు పోనో అర్థం కాదు, ఎవరి దగ్గర పోనో అర్థం కాదు, ఏందో అర్థం కాదు, కొంత ఇబ్బంది అయితే ఉంటున్నమాట వాస్తవమే. కానీ దీంట్లో ఎవరి వాళ్ళే ఎదగాలి, ఎవరి వాళ్ళే గెలవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ తర్వాత సమిష్టిగా ఎట్టి పరిస్థితులు కూడా ఇది కూడా గెలవాలి, అది కూడా గెలవాలనేటువంటిది మాటలు చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ కొంత గ్యాప్ ఉండొచ్చు. ఇట్లా అనేక రకాల జాతీయ పార్టీలు ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ లీడర్షిప్, దీనికి ఒక కుటుంబ పార్టీ కాదు, ఇది అందరి పార్టీగా ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం తేడా ఉంటుంది. ఏదే కానీ దీంట్లో ప్రాంతీయ పార్టీలో మనం కావాలనుకుంటే ముఖ్యమంత్రి కాలేము, మనం కావాలనుకుంటే దాని అధ్యక్షుడు కాలేము, అక్కడ అధ్యక్షుడు కాలేము. ఇక మనకు లిమిటెడ్ బతుకు, ఎంత దూరం పోయినా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలి తప్ప, వాళ్ళని మోసుకుంటారు తప్ప మనకు. ఇక్కడ మాత్రం ఒక చాముకునే గరీబు బిడ్డ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు. అంటే మెరిట్ బేసిస్ ఇక్కడ ఒక ముర్ము గారు, ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక ఆదివాసీ మామూలు గిరిజన బిడ్డ రాష్ట్రపతి కాగలిగింది. ఇవాళ మనం ఊహించం అట్లా. అంటే గొప్పగా ఉంటే టక్కన వచ్చి ఆ 10 దాకా రాగలుగుతారు. ఎవరైనా అంటే మామూలు కార్యకర్త కూడా ఎదిగి ప్రధానమంత్రి కాగలిగేటువంటి సత్తా, ఆ అవకాశం ఇల్లు ఉంటుంది అన్న వాళ్ళు ఉండదు. దాని మీద సార్ ఈ క్వశ్చన్ యాక్చువల్లీ నా లిస్ట్లో లేకుండే, కానీ రీసెంట్గా మీరు ఒక మాట అన్నారు, ఒక పొలిటీషియన్కి ఒక లీడర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక లీడర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకొని పనిచేస్తాడు, ఒక పొలిటీషియన్ విన్ని కానీ లేకపోతే పొలిటికల్ గెయిన్స్ని కానీ పనిచేస్తాడు. ఆ ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఐ వాంట్ యూ టు రిపీట్ వాట్ యూ సెడ్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. అనేక పార్టీలలో లీడర్లు ఉంటూనే ఉంటారు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తూనే ఉంటారు, లీడర్లు ఉంటారు. ఆ లీడర్ ప్రజానాయకుడుగా ఉంటారు, లీడర్ పార్టీ నాయకుడుగానే ఉంటారు. పార్టీ మొత్తం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా, త్యాగం చేసుకుంటా ఉంటూనే ఉంటాడు. పాపం 40 ఏళ్ళుగా పనిచేస్తారు, వాళ్ళ పార్టీ అది. కానీ లీడర్ ఎన్నికలు నిలబడ్డప్పుడు ప్రజల ఆశీర్వాదం పొంది దాన్ని 10 కాళ్ళ పాటు సస్టైన్ చేయగలిగినటువంటి లీడర్ ప్రజా లీడర్ ఉంటాడు. అట్లా అంటే అప్రతిహాతంగా మోడీ గారు ప్రజానాయకుడు వారు. అట్లా ఎన్నడూ ఓడిపోకుండా ప్రజలను డ్రైవ్ చేసేవాడు, ప్రజలతో ఉండేవాడు, ప్రజలకు మార్గదర్శకంగా ఉండేవాడు, పరిపాలన అందించేవాడు. అట్లా ప్రజానాయకుడు అయితే 100%. సార్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ అ వెరీ ఫన్ నోట్. ఈ టాపిక్ మీద చాలా కంజెక్చర్స్, కన్స్పిరసీ థియరీస్, చాలా థియరీలు ఫ్లోట్ అవుతున్నాయి. కెన్ ఐ థింక్ దట్ ఐమ్ ఇంటర్వ్యూయింగ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ తెలంగాణ? ఐ డోంట్ నో. అంటే నేను ఎట్లా చెప్పగలుగుతా, మా పార్టీలో ఎవరిని ఎప్పుడు ఎట్లా పికప్ చేస్తారో, ఎవరిని ఏం గుర్తిస్తారో, ఎక్కడ పెడతారో అనేది వాళ్ళ ఇష్టాలు మారిపడతాయి. అట్లా నాకు నేనుగా చెప్పలేను కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ టు వన్ ఇండియా సార్. థ్యాంక్ యూ. Will the BJP be successful in making inroads into the youngest state of the largest democracy of the world? Will they come to power in 2028? Will Hyderabad be called Bhagyanagar 5 years later? These are questions that only time can answer. But one thing is for sure, the party seems to be gaining confidence, and Mr. Etal Rajendra exhibited the same. Signing off from Hyderabad for One India, this is Akash Kolar.